రైట్, ఎన్నెన్నో రోజుల నుంచి అనుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎవరు అంటూ కూడా ఆ యొక్క మిస్టరీ వీడిందని చెప్పాలి. అందరి ఆలోచనలు తీసుకొని కార్యవర్గంలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, నాయకులు, ముఖ్య నాయకులు, ప్రధాన మోడీ నుంచి కూడా ఈ యొక్క పార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పర్యవేక్షి అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఆలోచన ఎలా ఉంది, లేదంటే ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎట్లయినా మనం గెలవాల్సిందే అంటూ కూడా లంకల దీపక్ రెడ్డి అనే వ్యక్తికి బీజేపీ బీఫామ్ ఇవ్వబోతుందని తెలిసింది. ఇప్పటికే నిర్ణయించిన పార్టీ పెద్దలు కావచ్చు, నిర్ణేతలంతా కూడా మాట్లాడి మాటామని చేసుకొని లంకల దీపక్ రెడ్డిని బీజేపీ ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రకటించి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా పేపర్ రెడీ అంతా చేసుకోవచ్చు. రేపో మాపో నామినేషన్లు దాఖలు చేసినటువంటి సమీపంలో రానున్నాయి కాబట్టి నవంబర్ 11న ఎలక్షన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికకు పోటీ సంబంధించినటువంటి 2 రోజుల తర్వాత లేదంటే 3 రోజుల తర్వాత నవంబర్ 14న కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ రానుంది. దాదాపు 8 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి ఆ వ్యవస్థ అంతా కూడా చక్కబెట్టి మేమంతా కూడా అభ్యర్థులకు పోటీ చేసేటువంటి అవకాశం మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ మా యొక్క అధిష్టానం మాకు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి అని చెప్పేసి అక్కడ అభ్యర్థులు ఒక్కొక్క పోటీదారులు అక్కడ నుండి పేపర్ వర్క్ అంతా రెడీ చేసుకొని పోతే లంకల దీపక్ రెడ్డి అనే వ్యక్తికి ఆ టికెట్ మంజూరైందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా లంకల దీపక్ రెడ్డి అనే అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి అనుచరులతో కావచ్చు, లేదంటే తనకున్నటువంటి స్థానికేతరులతో అంతా కూడా మాట్లాడి ఎన్నో సామాజిక కార్యక్రమాలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ వైర్లను వేరే చోట దగ్గర మార్చడం కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, వాళ్ళతో మాట్లాడించి అక్కడ ఉన్నటువంటి క్లీన్నెస్ అంతా కూడా చేయించడంలో, లేదంటే వరద బాధితులకు రక్షణగా ఉండడం అంతా కూడా కొంచెం పాజిటివ్నెస్గా ఉంది. దాదాపు 6 నుంచి 7 వరకు అంటే ఫినామినల్ రీ ఎలక్షన్స్గా సంబంధించినటువంటి ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి ఉందో ఆ సంబంధించినటువంటి టెస్ట్ అంతా కూడా దాంట్లో టెస్ట్ పాస్ అయిన తర్వాత కూడా సర్వే పట్టి కూడా లంకల దీపక్ రెడ్డి అనే పేరును ఖరారు చేసిందిగా బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఏమేమైనప్పటికీ కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇప్పటికే అనేక నాయకులు చెప్తున్నా జూన్ 8వ తారీఖున అక్కడ ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో అనారోగ్యం ద్వారా చనిపోవడం, అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కావచ్చు బీజేపీ కార్యవర్గానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఎప్పుడెప్పుడు ఉప ఎన్నిక వస్తుంది, లేదంటే మాకున్నటువంటి బలం ఏంటి, లేదంటే బలహీనతలు ఏంటి, మేము అంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇప్పటికీ దానికి సంబంధించిన తెరదించిందని చెప్పొచ్చు. ఆ నాయకులంతా కూడా పటిష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, గెలుపు మాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గతంలో చూసుకున్నటువంటి నవీన్ యాదవ్ గారు కావచ్చు, కాంగ్రెస్ నుంచి 3-4 అభ్యర్థులు తమ వాదనలు వినిపించిన ఆశాభావాలు ఉన్నా కూడా అందరి పటాపంచలు చేస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చిన తర్వాత కూడా తను కూడా రేస్లో ముందున్నారు. అటు విధంగా ప్రధానంగా బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారు ఎవరైతే ఉన్నారో తనకు టికెట్ ఇచ్చి కూడా ఆ బరిలో ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ యోచిస్తుంది. బీఆర్ఎస్ పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ ఈ పార్టీకి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్యన, లేదంటే ఎంఐఎం ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడం అంతా కూడా కొంచెం సాగుతుంది. కానీ బీజేపీ మీద వీడినటువంటి మిస్టరీ ఈరోజు పటాపంచలు చేస్తూ తనకున్నటువంటి మిస్టరీ వీడిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా రేపా ఎల్లుండ ఫస్ట్ సెట్ నామినేషన్లు బీజేపీ నుంచి దాఖలు చేసిన తర్వాత అసలు ఎలా ఉండబోతుంది, వాళ్ళ కార్యాచరణ ఏంది, ఎలా గెలవడానికి ఇంకేమన్నా సిద్ధాంతాలు ఇంకేమైనా పరంగా పోతారా, లేదంటే డెవలప్మెంట్స్ పరంగా, లేదంటే హైడ్రాలో ఉన్నటువంటి లోపాలేంటి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వంలో లోపాలన్నీ కూడా తేటతల్లం చేసి కేవలం ఉప ఎన్నికే కాదు డెవలప్మెంట్తో కూడా తోడ్పడతాం, లేదంటే నేషనల్ నుంచి సెంట్రల్ ఫండ్స్ కూడా అమృత్ భారత్ పథకం లాంటి సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కూడా మేము డెవలప్ చేస్తామని హామీ ఇస్తారా, ఇంకేమి ఇస్తారో కూడా మన కొన్ని రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నవంబర్ 14 కూడా రిజల్ట్స్లో మనకు వచ్చేటువంటి అవకాశం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అంతా కూడా మనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.